ఒకటి కాదు రెండు కాదు వరుస పెట్టి చేస్తున్న సినిమాలన్నీ ఫ్లాపే. ఒకప్పుడు ఈ హీరోల సినిమాలంటే ఎగిరి గంతేసే ఆడియన్స్ ఇప్పుడు అబ్బో ఆ హీరోనా అంటున్నారు. అలా ఏ సినిమా చేసినా హిట్ కొట్టలేకపోతున్న హీరోలెవరు? ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, వరుసగా ఎన్ని సినిమాలు చేస్తున్నా ఈ ఫ్లాప్లకు మాత్రం బ్రేక్ పడడం లేదు రామ్కి. 4 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినని రామ్ హిట్ కోసం 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నాడు. స్మార్ట్ శంకర్ తర్వాత స్కంద, రెడ్, డబుల్ స్మార్ట్ ఇలా వరుసగా సినిమాలన్నీ ఫ్లాపే. మరి ఈసారి రామ్ సాగర్గా అయినా మెప్పిస్తాడో లేదో? వరుణ్ తేజ్ ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ డిజాస్టర్లు ఫేస్ చేసిన హీరో టాలీవుడ్లో లేడేమో. 2019లో వచ్చిన గద్దలకొండ గణేష్ తర్వాత నుంచి ఈ 5 ఏళ్ల గ్యాప్లో వచ్చిన ప్రతి సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నవే. గని, గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, రీసెంట్ డిజాస్టర్ మట్కా. మట్కా సినిమాని ఏకంగా 50 కోట్లు బడ్జెట్తో చేస్తే పట్టుమని 10 కోట్లు కూడా రాలేదంటే ఏ రేంజ్లో ఫ్లాప్లు ఫేస్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. అయితే లేటెస్ట్ గా తన జానర్ మార్చి హారర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజుతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన టీం మార్చి నుంచి షూటింగ్ మొదలు పెట్టబోతోంది. ఇలా టాలీవుడ్ లో కొంతమంది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉంటే మరికొంతమంది హిట్ కోసం సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ యంగ్ హీరోల్లో లేటెస్ట్ సెన్సేషన్. టిల్లు సినిమాతో స్టార్ట్ అయిన ఈ హీరో క్రేజ్ ని ఈ జనరేషన్ లో ఏ యంగ్ హీరోలు క్యాచ్ చేయలేదు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఆ రేంజ్ లో హిట్ కొట్టాడు సిద్ధు. 3 ఏళ్ల క్రితం చిన్న సినిమాగా వచ్చిన టిల్లుతో 30 కోట్ల కలెక్షన్లు రాబట్టిన సిద్ధు లాస్ట్ ఇయర్ వచ్చిన టిల్లు స్క్వేర్ తో ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ అందుకుని హిట్ ఫామ్ లో ఉన్నాడు.